హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కిక్ కళ్యాణ్ దేవ్ వ్లాగ్స్. ఒక ఊరిలో ఆదివారం వస్తే మాంసం తినరు, మద్యం ముట్టరు, చివరికి ఎవరైనా చనిపోయినా కానీ అంత్యక్రియలు అనేది చేయరంట. గుడికి పైకప్పు కూడా ఉండదు, విగ్రహం అనేది నేల మీదనే ఉంటుంది. ఇది కథ కాదు, చెప్తున్నాను చూడండి. నంద్యాల జిల్లాలో నిజంగా జరుగుతున్న అద్భుతం. ఆ ఊరే కొత్తూరు సుబ్బారాయుడు. ఈరోజు మనం కర్నూలు జిల్లా పాణ్యం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తూరు గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ స్వామివారిని సుబ్బరాయుడు అని పిలుస్తారు. ఇక్కడి స్థల పురాణం గురించి మాట్లాడుకుందాము. సుమారు 500 సంవత్సరాల క్రితము ఈ ఊరికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు మాఘమాస షష్ఠి రోజున పొలం దున్నమని చెప్పాడు. అలాగే బ్రాహ్మణుడు చెప్పిన విధంగానే రైతు నాగలి తీసుకొని భూమిని దున్నుతుండగా నాగలికి ఏదో అడ్డు తగిలి పెద్ద శబ్దం వచ్చింది. అప్పుడు ఆకాశంలో 12 తలల నాగుపాము ప్రత్యక్షమయ్యింది. ఆ తేజస్సుకు రైతు కంటి చూపు కోల్పోయాడు. చుట్టుపక్కల రైతులు వచ్చి చూస్తే భూమిలో 12 శిరస్సుల నాగేంద్రుడు విగ్రహం బయటపడింది. అప్పుడు ఒక బాలుడు ప్రత్యక్షమై, నేను సుబ్బరాయుడిని, 3 రోజులు క్షీరాభిషేకం చేస్తే చూపు తిరిగి వస్తుంది అని చెప్పాడు. అలా చెయ్యగానే రైతుకు చూపు వచ్చి చాలా సంతోషపడ్డారు. ఆలయ నిర్మాణం రహస్యం గురించి తెలుసుకుందాము. గ్రామస్తులు గుడిని కట్టాలని నిర్ణయించుకున్నారు. స్వామివారు కలలో కనిపించి రాత్రి రోకలి పోటు తర్వాత మొదలుపెట్టి తెల్లవారుజామున కోడి కూతకు ముందే పూర్తి చేయాలని, లేదంటే 7 బలి అవుతారని చెప్పారు. గ్రామస్తులు నేలపైనే విగ్రహాన్ని ఉంచి కట్టడం మొదలుపెట్టారు. కానీ కోడి కూసేలోపు ప్రహారీ గోడ మాత్రమే పూర్తయింది. అందుకే ఇప్పటికీ గర్భగుడికి పైకప్పు లేదు. అప్పటి నుండి కొత్తూరు సుబ్బారాయుడు కొత్తూరుగా మారింది. ఈ టెంపుల్ యొక్క యూనిక్ ట్రెడిషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఊరిలో 220 కుటుంబాలు, 1000 మంది జనాభా ఉన్నారు. వారంతా ఆదివారం మాంసాహారం తినరు, మద్యం తాగరు. ఆదివారం ఎవరైనా చనిపోయినా భక్తులకు ఇబ్బంది కలగకూడదని మరుసటి రోజు అంత్యక్రియలు చేస్తారు. మిగతా వారంతా కూడా మాంసం కావాలంటే 6 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. ఈ ఆలయంలో పూజ మరియు బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రతి మంగళవారం, రాహుకాలంలో, ఆదివారం, ప్రతి నెల 2 షష్ఠి తిథులలో అభిషేకాలు జరుగుతాయి. నాగుల పంచమి, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి పెద్ద జాతరగా జరుగుతుంది. ఇక్కడ దర్శనం చేసుకుంటే నాగసర్పదోషాలు, కుజదోషాలు పోతాయని, సంతానం లేని వారికి సంతానం భాగ్యం కలుగుతుందని భక్తులకు నమ్మకం. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో చెప్తాను. నంద్యాల వరకు రైలు లేదా బస్సులో వచ్చి అక్కడి నుండి పాణ్యం మీదుగా నందివర్గం వెళ్ళే బస్సు కానీ ఆటో కానీ వెళితే అక్కడి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉంది. అది ఏమంటే ఆకలే పరమదైవం. సుబ్రహ్మణ్యుణ్ణి దర్శించుకున్న తర్వాత అన్నం తిని వెళ్తే సంతాన దోషం, నాగదోషం, కుజదోషం తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సమానత్వం, కుల, మత, ధనిక, పేద అని తేడా లేకుండా అందరూ ఒకే రకంగా కూర్చొని భోంచేయడం ఇక్కడ ప్రత్యేకత. ఈ భోజనాన్ని భక్తులు స్వామివారి ప్రసాదంగా భావిస్తారు. ఆదివారం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ ఆదివారం సంతగా భావిస్తారు. ఆ ఒక్కరోజే అన్నదానం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడ సేవకులు, స్థానిక వాలంటీర్లు వడ్డిస్తారు.
మీరు కూడా విరాళం ఇచ్చి అన్నదానం సేవలో పాల్గొనవచ్చు. మరి ఇన్ని మహిమలున్న కొత్తూరు సుబ్బరాయుడిని మీరు ఎప్పుడైనా దర్శించారా? ఈ టెంపుల్ని చూడగానే మీకేమనిపించిందో ఒకసారి నాకు కామెంట్లో పెట్టేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ ఉంది కదా, దానికి కొట్టేసేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.